అందరికీ నమస్కారం. మీ ఇంటి ఆడపడుచు ఛానల్‌కి స్వాగతం. ఈరోజు నేను కరివేపాకుతో ఒక రెసిపీ చూపిస్తానండి. అలాగే కరివేపాకు వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో చెప్తాను. కరివేపాకు ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. కరివేపాకులో ఎన్నో రకాల విటమిన్లు, అలాగే కాల్షియం మరియు ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. కరివేపాకు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే జుట్టు పెరుగుదలకు, జుట్టు రాలడాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే మధుమేహాన్ని నియంత్రించడానికి సహాయపడుతుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. చూశారు కదండి, కరివేపాకు వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో చెప్పుకున్నాం కదా. మరికెందుకు ఆలస్యం, కరివేపాకుతో ఏ రెసిపీ చేస్తానో చూద్దాం రండి. కరివేపాకు తీసుకొని ఒక గిన్నెలో ఒలుచుకొని శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒలుచుకున్న కరివేపాకు 3 పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నేను ముందుగా అన్నాన్ని ఉడికించి పెట్టుకున్నానండి. అలా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని ఒక డీసలో వేసి చల్లార్చుకోవాలి. చల్లారేలోగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి నూనె వేసుకొని వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి కూడా వేసుకొని చిటపట్లాడే వరకు వేయించాలి. తర్వాత వేరుశనగ గుళ్ళు కూడా వేసి వేయించుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు మిశ్రమాన్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. తరువాత రుచికి సరిపడ ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇంగు కూడా వేసుకొని మరోసారి కలుపుకోవాలి. ముందుగా చల్లార్చుకున్న అన్నంలో ఈ మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. అలాగే నిమ్మరసాన్ని కూడా వేసి కలుపుకోవాలి. రుచి చూసుకొని ఉప్పు వేసుకోండి. అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే అండి, కరివేపాకు రైస్ రెడీ. మా పిల్లలకు ఈ కరివేపాకు రైస్ అంటే చాలా ఇష్టం అండి. మీరు కూడా మీ పిల్లలకు చేసి పెట్టండి. కరివేపాకు తినని పిల్లలు కూడా ఈ రైస్ చేసి పెడితే ఇష్టంగా తింటారు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.